హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డా ఫర్ కెరీర్ ఛానల్. నేను మీ దివాకర్. ఈ రోజు మనం ఈ వీడియోలో రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి ఏపీ డిఎస్సి 2025 రిజల్ట్స్ లో ఒకే ఫ్యామిలీకి చెందినటువంటి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు అయితే ఉద్యోగాలు సంపాదించడం అయితే జరిగింది. సో వారి యొక్క సక్సెస్ స్టోరీని అయితే మీ ముందుకి ఈ రోజు తీసుకురావడం అయితే జరుగుతుంది. సో దీనిలో నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇలాంటి వీడియోలు చూసి ఇంకొంతమంది ప్రయోజకులు అవుతారు, ఉద్యోగాలు తెచ్చుకుంటారన్న ముఖ్య ఉద్దేశంతోనే నేనైతే ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మరి ఇంకా మనం అయితే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా నొక్కినట్లయితే మన ఛానల్ యొక్క అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రైట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మనం డిస్కస్ చేసాం కదా ఇద్దరు అక్కా చెల్లెల గురించి. సో వీళ్ళే వాళ్ళిద్దరును. తిను అక్క సాయి ప్రసన్న, తను చెల్లి కుసుమ కుమారి. సో ముందుగా సాయి ప్రసన్న, నీ గురించి చూసే వ్యూవర్స్ కోసం నీ పర్సనల్ డీటెయిల్స్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి ప్రసన్న. మాది శ్రీకాకుళం జిల్లా బూచి మండలం టొంకలపర్త గ్రామం. నేను ప్రెసెంట్ ఈ 2025 ఏపీ మెగా డిఎస్సిలో ఎస్ఏ మ్యాథ్స్గా సెలెక్ట్ అయ్యాను. మా నాన్నగారు పేరు గణపతిరావు, మా అమ్మగారి పేరు తులసి. నాన్నగారు ఫార్మర్, అమ్మ ఏడబ్ల్యూడబ్ల్యూగా పనిచేస్తుంది, అంటే అంగన్వాడీ వర్కర్. ఇంకా స్కూల్ అసిస్టెంట్ తో పాటు ఇంకోటి ఏదో స్కూల్ అసిస్టెంట్ తో పాటు నాకు బిఎడ్ లో ఎలిజిబుల్ అయ్యేది 2 ఉన్నాయి సార్, ఎలిజిబుల్ అయ్యేది. అందులో ఒకటి ఎస్ఏ మ్యాథ్స్, ఇంకోటి టీజీటీ మ్యాథమెటిక్స్. 2 ఎగ్జామ్స్ లో కూడా మంచి ర్యాంకే వచ్చింది సార్. 2 వస్తాయని అయితే మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. చాలా హ్యాపీగా ఉంది. స్కూల్ అసిస్టెంట్ లో ఎంత వచ్చింది ర్యాంక్? స్కూల్ అసిస్టెంట్ లో మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో 9th ర్యాంక్ వచ్చింది సార్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్. ఇంకా టీజీటీ ఫ్రమ్ జోన్ 1 వచ్చేసి 8th ర్యాంక్ వచ్చింది సార్. ఓకే, వెరీ గుడ్. సరే, ఇప్పుడు అలా చెల్లి గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. అమ్మా, నీ డీటెయిల్స్ చెప్పండి అమ్మా. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నా పేరు కుసుమ కుమారి జడ్డు. మా నాన్నగారి పేరు గణపతిరావు, అమ్మగారి పేరు తులసి. నేను ఏపీ డిఎస్సి 2025 జరిగిన ఎగ్జామ్లో ఎస్జిటిగా సెలెక్ట్ కావడం జరిగింది. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. నాకు 71 ర్యాంక్ రావడం జరిగింది. ఓకే, వెరీ గుడ్. సో అక్కకు వచ్చి స్కూల్ అసిస్టెంట్, చెల్లికి వచ్చి ఎస్జిటి అనమాట. అయితే తల్లి సాయి ప్రసన్న, ముందు మీరు ఏం చదువుకున్నారు, ఏంటి మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ చెప్పండి అందరికీ ఒకసారి. నేను చిన్నప్పటి నుంచి 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మా ఊరు స్కూల్లో చదువుకున్నాను సార్, ఎంపీయూపీ స్కూల్. ఇంకా 8th to 10th పాల్కొండ మండలం శ్రీ సత్సాయి స్కూల్లో చదువుకున్నాను. ఇంకా ఇంటర్మీడియట్ కూడా శ్రీ సత్సాయి జూనియర్ కాలేజ్ పక్కనే చదువుకున్నాను. వెంటనే డిగ్రీ కూడా శ్రీ సత్సాయి డిగ్రీ కాలేజ్లోనే చదువుకున్నాను. ఇంకా తర్వాత డిగ్రీ అయిన తర్వాత ఎడ్సెట్ రాయడం జరిగింది. ఎడ్సెట్ రాసిన తర్వాత అందులో కూడా మంచి ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ మెథడాలజీ మ్యాథమెటిక్స్ తీసుకున్నాను, సెకండ్ మెథడాలజీ కూడా తీసుకోమన్నారు, ఇంగ్లీష్ చూస్ చేస్తున్నాను. తర్వాత 2021 to 23 నా బిఎడ్ చేశాను. 23 రిలీవింగ్. ఇంకా 23 తర్వాత స్కూల్లో జాయిన్ అయ్యాను సార్ చెప్పడానికి. జాయిన్ కాకపోతే అంతకుముందే ఏంటంటే, నేను కాంపిటేటివ్లో అడుగుపెట్టింది ఎప్పుడంటే 2022 సార్. 2022లో డిగ్రీ రిలీవ్ అయిన తర్వాత 1 year ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యాను. తర్వాత 2022లో మన పాలకొండలో నాయుడు అకాడమీలో జాయిన్ అయ్యాను సార్. అక్కడ 2022లో అప్పుడు మెయిన్ నోటిఫికేషన్ ఏంటంటే ఏపీ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్ ఇచ్చాడు, 22లో ఇచ్చాడు. అది ఎగ్జామ్ ఎప్పుడంటే 2023 January 22 అయింది. దానికి నేను అక్కడ మన అకాడమీలో కోచింగ్ తీసుకున్నాను సార్. అప్పుడు ఏంటంటే, అసలు కాంపిటేటివ్లో ఇన్ని సబ్జెక్ట్స్ ఇలా చదవాలి, ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంత డెప్త్ వరకు చదవాలి అనేది నాకు అంతవరకు తెలియదు సార్. నేను
ఎప్పుడైతే కోచింగ్ లో తీసుకున్నానో అప్పుడే నాకు అర్థమైంది ఇంకా కాంపిటేటివ్ అంటే చాలా ఉంటది. అంటే నువ్వు కానిస్టేబుల్ కోసం జాయిన్ అయ్యావా లేదా? లైక్ కానిస్టేబుల్ కానీ జాయిన్ అవ్వలేదు సార్. నేను అంతకు ముందే 1 month 2 months ముందే జాయిన్ అయ్యాను. ఆల్ సబ్జెక్ట్స్ కోసం. ఓకే, ఆల్ కాంపిటేటివ్ ఏదో ఒక జాబ్ కొట్టాలనే దీంతో జాయిన్ అయ్యావు. ఖచ్చితంగా మనకి బేసిక్స్ ఉండాలి కదా సార్. ఓకే ఓకే. అలా అని నోటిఫికేషన్ రాకముందే జాయిన్ అవ్వడం జరిగింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా అందులో మనకి యూజ్ అయ్యా కూడా ఉంటది కదా. అన్ని సబ్జెక్టులు అన్ని ఎగ్జామ్స్ కి పనికొస్తాయి. అన్ని ఎగ్జామ్స్ కి పనికొస్తాయని తీసుకుంటే మాత్రం తప్పలేదు సార్. తప్పలేదు కదా సార్. నాలెడ్జ్ అనేది మెయిన్ కావాలి ఫస్ట్. అందులో ఏదో జాబ్ కొడదామని ఉద్దేశంతో జాయిన్ అయ్యావు. ఓకే ఓకే. మరి నువ్వమ్మా నువ్వేం చదువుకున్నావు తల్లి? అది 1 to 7th వరకు మా ఊరు స్కూల్లో ఎంపీపీ స్కూల్లో చదువుకున్నాను, డాక్టర్పట్ట. తర్వాత సత్సాయి స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది అక్కలాగేసి. 8th to 10th సత్సాయి స్కూల్లో చదువుకున్నాను. 10th క్లాస్ లో 10/10 వచ్చాయి. వెరీ గుడ్. అలాగే ఇంటర్మీడియట్ కూడా సత్సాయి జూనియర్ కాలేజ్ జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ కూడా ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాను. అందులో 975 మార్క్స్ కి టౌన్ ఫస్ట్ రావడం జరిగింది. వెరీ గుడ్. తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత డీసెట్ రాసాను. నేను డైట్ లో జాయిన్ అవుతామని. డీసెట్ రాసాక అందులో ర్యాంక్ వచ్చింది, 50 ర్యాంక్ వచ్చింది. కొమరవెల్లి డైట్ కాలేజ్ లో జాయిన్ అవ్వడం జరిగింది, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. అక్కడ జాయిన్ అయిన తర్వాత 2 years కంప్లీట్ చేశాను. డైట్ కంప్లీట్ చేసిన తర్వాత రిలీవ్ అయ్యాక డిగ్రీ జాయిన్ అయ్యాను నేను తమిళనాడు కాలేజ్. డిగ్రీ కంటిన్యూ అవుతుండగానే కోచింగ్ కి వెళ్ళాను. నోటిఫికేషన్ రాకముందే వెళ్ళడం జరిగింది. 3 months కోచింగ్ అయిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసాను. ఇంటి దగ్గర ప్రిపేర్ అవ్వడం జరిగింది డిఎస్సి ఎగ్జామ్కి. ఇటు డిగ్రీ కంప్లీట్ చేస్తుండగానే అటు డిఎస్సి ప్రిపేర్ కావడం జరిగింది. డిగ్రీతో పాటు డిఎస్సి ప్రిపేర్ అయ్యావు. డిగ్రీతో పాటు డిఎస్సి ప్రిపేర్ కావడం జరిగింది. రెగ్యులర్. నువ్వు ఎప్పుడు డిఎస్సి ప్రిపరేషన్ ఎప్పుడు ఏ ఇయర్ లో స్టార్ట్ చేసి ఉంటావు సుమారు? మేము August 23rd 2023 లో రిలీవ్ అవ్వడం జరిగింది. 2023 లో రిలీవ్ అయ్యాక అప్పటి నుంచి టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం ఇంకా అప్పుడే జరిగింది. సో డిగ్రీ రిలీవ్ అయిన తర్వాత అలాగా ప్రిపరేషన్ గట్టిగా స్టార్ట్ చేశాను. డైట్ రిలీవ్ అయిన వెంటనే వెంటనే టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటికి నోటిఫికేషన్స్ ఏమీ లేవు కానీ అలాగే ప్రిపరేషన్ కొనసాగించడం జరిగింది. నోటిఫికేషన్ రాకముందే జాగ్రత్త పడి చదివారు కాబట్టి ఈ రోజు సక్సెస్ అయ్యారు ఈజీగా. రైట్. నువ్వు ఎప్పుడన్నా 2022 కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నువ్వు స్టార్ట్ చేసావు ప్రిపరేషన్. సో అప్పటి నుంచి అలా కంటిన్యూ చేస్తున్నావా? కంటిన్యూ చేస్తూనే ఉన్నాను సార్. అది మనకి వన్స్ మనం ఎప్పుడైతే ఆపేస్తామో మళ్ళీ తర్వాత స్టార్ట్ చేసేటప్పుడు మళ్ళీ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అలా అని నేను మధ్యలో ఆబ్జెక్టివ్ అథమెటిక్ బుక్స్ కానీ ఆర్ఎస్ అగర్వాల్ కానీ చేస్తుండేదాన్ని. అంటే ఇది నేను ఎప్పుడు స్టార్ట్ చేశానంటే ముందు అంటే 2022లో కోచింగ్ లో జాయిన్ అయ్యాను. కాకపోతే కాంపిటేటివ్ లోకి రావాలి అనేది నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ లోనే ఉండేది సార్ థాట్. అంటే ఇంటర్ రిలీవ్ అయిన వెంటనే డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి ఇలా అథమెటిక్ అనేది బేసిక్స్ నేర్చుకోవాలి. డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి ఉండేది అన్నావు కదా. సో ఇప్పుడు చాలా మంది డిగ్రీ చదువుతున్న వాళ్ళకి డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి చదవమని చెప్పొచ్చా మనం? చెప్పొచ్చు సార్. అంటే అది వాళ్ళకి ఉపయోగపడుతుందా లేదా? అది వాళ్ళకి చెప్పండి. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సార్. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో స్టార్టింగ్ ముందు మనలో ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉంటుంది సార్. అది నాకు ఫస్ట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి అంటే సింగిల్ సెక్షన్ మనకు కాలేజ్ ఉండడం వల్ల మధ్యాహ్నం కూడా ఫస్ట్ నేను కంప్యూటర్ డేటా ప్రోలో జాయిన్ అయ్యాను. అలా అది 6 months అయిపోయాక అథమెటిక్ అనేవి చేయడం కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది సార్ ఫస్ట్ నుంచి కూడా. ఇలా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల అది కాక సెకండ్ ఇయర్ లో అనలిటికల్ స్కిల్స్ అని 4th సెమ్ లో పేపర్ ఉండేది. అలా సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి ఏంటంటే ఇంకా ఈ బేసిక్స్ కాదు అథమెటిక్ ఇంకా బాగా నేర్చుకోవాలనే థాట్ అప్పటి నుంచి బాగుండేది. జనరల్ గా ఏంటంటే డిగ్రీ చదువుతునేటప్పటి నుంచి కొంచెం నేర్చుకుంటే రిలీవ్ అయ్యేసరికల్లా ఏదో ఉద్యోగం సంపాదించడం కొంచెం ఇదవుతుంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ లోనే అనుకున్నాను సార్. డిగ్రీ అంటే ఈ ఇయర్ నుంచి వితిన్ 5 years లో ఏదో ఒక జాబ్ తో అయితే ఉండాలి అని అనుకున్నాను. వెరీ గుడ్ వెరీ గుడ్. అది ఇద్దరు ఫస్ట్ అటెంప్ట్ లోనే కొట్టారా డిఎస్సి? ఇదే ఫస్ట్. వెరీ గుడ్ వెరీ గుడ్. అది ఇప్పుడు ఈ డిఎస్సి గురించి మాట్లాడితే డిఎస్సిలో మనకి టెట్ డిఎస్సి కంటే ముందు టెట్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది. సో టెట్ ఎగ్జామ్ నీకు ఎన్ని మార్కులు వచ్చాయి? నాకు 115 వచ్చాయి.
115 అంటే అవుట్ ఆఫ్ 20కి 15.13 కాన్సెప్ట్ 15.13. నీకమ్మా 144.28 రావడం జరిగింది. 150 మార్క్స్. అంటే అవుట్ ఆఫ్ 20కి ఎన్ని వచ్చినట్టు? అవుట్ ఆఫ్ 20కి 19.3. వెరీ గుడ్, బాగా వచ్చాయి. సో ఈ టెట్తో పాటు అంటే ఇప్పుడు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో డిఎస్సికి వాళ్ళకి ఉపయోగపడే విధంగా అంటే ఇప్పుడు ఈ మనకి టెట్ అయ్యాక డిఎస్సి ఉంటుంది కదా, డిఎస్సిలో చాలా రకాల సబ్జెక్ట్స్ మళ్ళీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. మీ 160 క్వశ్చన్కి సంబంధించి మీకు వచ్చేసరికి కంటెంట్ కానీ, మెథడాలజీ కానీ, సైకాలజీ కానీ. సో సబ్జెక్ట్ వైజ్ మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు అనేది కొంచెం చూసే వాళ్ళకి చెప్తే నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అది ఏమైనా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో మిమ్మల్ని అడుగుతున్నాను. ఇద్దరు ఫస్ట్ నువ్వు చెప్పండి, తర్వాత చెల్లికి అడుగుతాను. అసలు డిఎస్సి 2025 నోటిఫికేషన్ అనేది వస్తుందని మేము 2023లోనే ఎక్స్పెక్ట్ చేశాము. అంటే 25 కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు ఇస్తాడు కదా అనే ఆలోచనతో ముందుగానే కోచింగ్కి వెళ్ళడం జరిగింది సార్. 2024 జూలైలో కోచింగ్లో జాయిన్ అయ్యాను సార్. అవనిగడ్డ పామర్రులో జాయిన్ అయ్యాను సార్. ఇంకా అప్పటి నుంచి 3-4 మంత్స్ కోచింగ్ తీసుకున్నాము. మధ్యలో టెట్ కూడా మళ్ళీ సెకండ్ టైం ఇవ్వడం జరిగింది సార్. అంటే మన ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం టెట్ అనేది 2024 అక్టోబర్లో తీయడం జరిగింది. అప్పుడు కోచింగ్ తీసుకుంటానే ఈ టెట్ ఎగ్జామ్ రాశాను సార్. నెక్స్ట్ టైము తర్వాత 1 మంత్ కోచింగ్ ఉండేది. ఆ 1 మంత్ కోచింగ్ అయిన తర్వాత నేను చాలా మంది మా ఫ్రెండ్స్ ఏం చేశారంటే ఆ కోచింగ్ అయిపోయింది కదా ఇంకా నోటిఫికేషన్ రాలేదు అని చెప్పేసి వాళ్ళు బ్యాగులు సర్దుకొని వెళ్ళిపోయారు సార్ ఎవరింటికి వాళ్ళు. కానీ నేను మాత్రం ఖచ్చితంగా నోటిఫికేషన్ ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా ఇస్తాడు. ఈ కోచింగ్ తీసుకున్న వెంటనే మళ్ళీ మనం ఇంటికి వెళ్ళి దీని నుంచి డీవియేట్ అయితే మళ్ళీ మనం దీన్ని రీచ్ అవ్వలేమని చెప్పి నేను అక్కడే ఇంకా అందరూ వెళ్ళిపోయినా సరే నేను హాస్టల్లోనే ఉన్నాను సార్. ఇంకా ఇంటికి అయితే రాలేదు. అక్కడ మొత్తం నేను ఉన్నది 1 ఇయర్ సార్. కరెక్ట్గా 1 ఇయర్ అక్కడే ఉన్నాను. ఇంకా మధ్యలో అయితే ఏ అవసరాలకైనా చిన్న చిన్న దీనికైనా ఏం రాలేదు సార్. పండుగలు పబ్బాలు అలాంటివి రాకుండా అక్కడ ఉన్నారు. వెరీ గుడ్. లేదు, అది చాలా ఆ డిసిప్లిన్ చాలా అవసరం ఖచ్చితంగా. కాంపిటేటివ్లో మనం ఏ ఉద్యోగం కొట్టాలన్నా సరే అలా దసరా ఉంది, దీపావళి ఉంది, ఇలా ఉన్నాయని ప్రతిదానికి మనం ఇంటికి వెళ్ళిపోతాం అంటే 1 సంవత్సరం త్యాగం చేస్తే దాని రిజల్ట్ లైఫ్ అంతా కనిపిస్తుంది మనకి. రైట్ రైట్. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కంటెంట్ మేజర్ కదా మీకు. సో కంటెంట్కి సంబంధించి ఎలా ప్రిపేర్ అయ్యారు మీరు? ఎందుకంటే రిజల్ట్ స్కూల్ అసిస్టెంట్ రావాలి అంటే కంటెంట్ ఎవరికి సంబంధించి వాళ్ళ కంటెంట్లో వాళ్ళు టాప్ స్కోర్ చేసుకోవడానికి మిగతాదంతా అందరికీ ఒకటే. కాబట్టి మీ కంటెంట్లో మీరు స్కోర్ చేసుకోగలిగితేనే మీకు బాగుంటుంది. సో దానికి సంబంధించి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? కంటెంట్ నాకు వచ్చి నేను ఈ రిజల్ట్లో నేను తెలుసుకున్నది ఏంటంటే నాకు చాలా వరకు హెల్ప్ అయింది కంటెంటే సార్. కంటెంట్ మాత్రమే ఎక్కువగా ప్లస్ అయిందని చెప్పగలను. ఎందుకంటే అంతకు ముందు ఇయర్ నుంచి నేను కంటెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని గ్యాదర్ చేసుకొని ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ కూడా మేము ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడే మేము దాచుకుని ఉన్నాయి. ఆ టెక్స్ట్ బుక్స్ ఇంకా ఫర్దర్ గా నోట్స్ ఉంటాయి కదా అవి కూడా ఉంచుకున్నాం సార్. అన్ని అంటే డిఎస్సికి కంటెంట్ కావాల్సిన బుక్స్ అన్ని మేము గ్యాదర్ చేసుకున్నాము. తర్వాత ఇలా కోచింగ్ లో జాయిన్ అయిన తర్వాత ఈ టెక్స్ట్ బుక్స్ ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది సార్ మాకు కంటెంట్. ఎస్ఏ మ్యాథ్స్ ఇంటర్మీడియట్ అప్ టు 6th క్లాస్ టు ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది. ఆ టెక్స్ట్ బుక్స్ నోట్స్ అన్ని గ్యాదర్ చేసుకొని కోచింగ్ తీసుకువెళ్ళాను టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా. అంటే మధ్యలో మళ్ళీ ఏదైనా గ్యాప్ వచ్చినా సరే మరి ఇంటికి రాకూడదు, అక్కడే ఉండి ఫినిష్ చేయాలనే ఆలోచనతో అక్కడికి అన్ని తీసుకెళ్ళాను టెక్స్ట్ బుక్స్ నోట్స్ అన్ని కూడా. తర్వాత 3 మంత్స్ కోచింగ్ అయిపోయిన తర్వాత రివిజన్ అనేది స్టార్ట్ అయింది సార్. అక్కడ రివిజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు నాకు అప్పటికే అంటే అంతకు ముందు డిఎస్సి ఇంక తెలీదు, ఇదే ఫస్ట్ టైం కదా సార్. ఈ సైకాలజీ కానీ పర్స్పెక్టివ్స్ కానీ అంత ఐడియా ఉండేది కాదు. కంటెంట్ అంటే మనం ఫస్ట్ నుంచి చేస్తున్నాము. ఈ అర్థమెటిక్ లో నాకు బాగా ప్లస్ అయింది ఏంటంటే స్కూల్ మ్యాథ్స్ అనేది నాకు అర్థమెటిక్ లో బాగా అంతా కవర్ అయింది సార్ అన్ని సబ్జెక్ట్స్. ఎందుకంటే 6th to 10th అర్థమెటిక్ లో ఉన్న టాపిక్సే వాడు బేసిక్స్ లా ఇస్తూ ఉంటాడు.
అలా అవ్వడం వల్ల నేను ఫస్ట్ ఈ 2022-23లో మన అకాడమీలో అథమెటిక్ చేస్తూ ఉండడం వల్ల నాకు కంటెంట్ అనేది 6th to 10th క్లాస్ అనేది ఒక్కసారి చూసి అలా చేసేసరికి అయిపోయింది. రివిజన్ లాగే కోచింగ్ తీసుకునేటప్పుడు నాకు రివిజన్ అయిపోయింది సార్, నిజంగా చెప్తున్నాను. తర్వాత అప్పుడు కోచింగ్లో అయితే చాలా హ్యాపీ అనిపించింది సార్. ఇది నాకు ఇప్పుడు ఒకవేళ అప్పుడు అథమెటిక్ తీసుకోకపోయి ఉంటుంటే దీనికి కూడా మరికొంత టైం నేను పెట్టుండాల్సింది ఇప్పుడు అనిపించేది. అది కొంచెం పక్కన పెట్టి పర్లేదు ఇది ఓకే, స్కూల్ వరకు కంటెంట్ ఓకే, ఇప్పుడు నేను ఫోకస్ పెట్టాల్సిందంతా ఇంటర్మీడియట్ మ్యాథ్స్. అది ఇంటర్మీడియట్ లో చేసాము. ఇంకా ఇంటర్మీడియట్ మ్యాథ్స్ గ్రూప్ మ్యాథ్స్ బ్రాంచ్ అంటే చాలా ఎక్కువ కంటెంట్ ఉంటుంది, చాలా భయం కూడా వేసింది స్టార్టింగ్ లో. తర్వాత అలా కోచింగ్ తీసుకున్న తర్వాత ఇలా ఫార్ములాస్ నోట్స్, మెయిన్ షార్ట్ నోట్స్ అయితే నేను రాసుకున్నాను సార్. అది నాకు మెయిన్ చాలా అవసరం. షార్ట్ నోట్స్ అయితే నేను ఎగ్జామ్కి వెళ్ళే ముందు కూడా ఇంతవరకు ఈ కోచింగ్ నోట్స్ కాకుండా ప్రిపేర్ అయినవి కాకుండా ఆ తయారు చేసుకున్న షార్ట్ కట్ నోట్స్ మాత్రమే నేను చూసాను. ఆ షార్ట్ కట్ నోట్స్ లో నాకు ఎగ్జామ్ లో బాగా యూజ్ అయ్యింది సార్. అంటే క్వశ్చన్ చూడగానే మనకి కంప్లీట్ గా మీరు టెక్స్ట్ బుక్ మీద ఎక్కువ బేస్ అయ్యారా లేదా వేరే బుక్స్ ఏమైనా పర్చేజ్ చేశారా మీరు? లేదు సార్, ఓన్లీ అకాడమిక్ బుక్స్ మాత్రమే నేను చేశాను. ఓకే, 4 అంటే 1 year 1 week ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం అందులో సాల్వ్ చేశారు. ఎవ్రీ ప్రాబ్లం, ఎవ్రీ పేజ్, ఎవ్రీ లైన్, ఈచ్ సమ్ చేయడం జరిగింది సార్. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. అమ్మా మీ సంగతి అంటే ఇప్పుడు మీకు వీళ్ళకంటే ఇంకొంచెం ఎక్కువే ఉంటుంది నన్ను అడిగితే, ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్ కూడా మీరు చదవాలి. సో ఇన్ని సబ్జెక్ట్స్ ని ఎలా మేనేజ్ చేశారు? సో ఇన్ని సబ్జెక్ట్స్ ని అంటే మనం ఏంటంటే జనరల్ గా మనం ఒక సబ్జెక్ట్ చదివే లోపు రెండో సబ్జెక్ట్ మర్చిపోతా ఉంటాం, ఎందుకంటే అన్ని జనరల్ స్టడీస్ లానే ఉంటాయి. ఏంటంటే కంటెంట్ కొంత ఉంటుంది కాబట్టి మ్యాథ్స్ చేస్తుంటే ఒక ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది, చేయాలనిపిస్తుంది. కానీ ఎస్జిటి అయితే నన్ను అడిగితే ఎస్జిటి ఇంకా కష్టమని నేను చెప్తాను కంపారిటివ్లీ. కాబట్టి సో ఎస్జిటికి సంబంధించి మీకున్న అన్ని సబ్జెక్ట్స్ మీరు ఏమైనా డీటెయిల్గా చెప్పాలనుకుంటే ప్రతి సబ్జెక్ట్ గురించి చెప్పొచ్చు, మీరు ఎలా చదివారు ఏంటి అనేది. మాకు కూడా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళగే జీకే కరెంట్ అఫైర్స్ కామన్ గా ఉంటాయి సార్. అలాగే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనే ఉంటుంది సబ్జెక్ట్. నెక్స్ట్ సైకాలజీ సబ్జెక్ట్స్, ఇవి స్కూల్ అసిస్టెంట్ కి ఎస్జిటి కామన్ గా ఉంటాయి. నెక్స్ట్ ఎస్జిటికి వచ్చేటప్పటికి తెలుగు టు సోషల్, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, అలా ఈ సబ్జెక్ట్ అండ్ మెథడాలజీస్ అన్ని మనం కవర్ చేసుకుంటూ చదవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్జిటి వచ్చేటప్పటికి టెక్స్ట్ బుక్స్ ప్రామాణికంగా మనం తీసుకోవాలి. టెక్స్ట్ బుక్స్ నుంచి ఇంకా బయటకు దాటి వెళ్ళరు కాబట్టి మనం టెక్స్ట్ బుక్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ మాత్రం చాలా ఇంపార్టెంట్ సార్ ఎస్జిటికి అయితే. స్కూల్ అసిస్టెంట్ కైనా ఎస్జిటికి అయినా ఏ జాబ్ కైనా, అది టీచర్ జాబ్ అనే కాదు, ఏ జాబ్ కైనా సరే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలా చేస్తేనే నువ్వు కాంపిటేటివ్ ఫీల్డ్ లో ముందుకు వెళ్ళగలుగుతావు ఎవరైనా సరే. సో తెలుగుకి వచ్చేటప్పటికి తెలుగు టెక్స్ట్ బుక్స్ ప్రతి సబ్జెక్ట్ కి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి సార్. అలా టెక్స్ట్ బుక్స్ మీద ఉండిపోతే మనకి టైం దొరకదు, రివిజన్ చేసేటప్పుడు ఎగ్జామ్ ముందు చదవడానికి ఇబ్బంది అవుతుంది. అంటే ప్రతి సబ్జెక్ట్ కి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారు. 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ కాబట్టి ప్రతి క్లాస్ వైజ్ అయినా నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, లేకపోతే సబ్జెక్ట్ వైజ్ అయినా నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే సబ్జెక్ట్ వైజ్ నోట్స్ ప్రిపేర్ చేసుకుని చదవడం జరిగింది. ప్రతి సబ్జెక్ట్, తెలుగు, మ్యాథ్స్ కూడా షార్ట్ నోట్స్. ఓకే, తెలుగు అంతటికి కలిపి 1 to 10th వరకు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాం. ఓకే, అలాగే సైన్స్ కి, సోషల్ కి, అలాగే ప్రతి సబ్జెక్ట్ కూడా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదవడం జరిగింది. మెయిన్ పాయింట్స్ ఏమున్నాయి అవి హైలైట్ చేసుకొని నోట్స్ లో మనం రాసుకుంటే అది చాలా ఇంపార్టెంట్. అవి చదివితే మనకి కొన్ని చాలా బిట్స్ కవర్ అవుతాయి. మెయిన్ పాయింట్స్ మనం నోట్ చేసుకుంటే, ప్రతిదీ అలా నోట్ చేసుకుంటే మనకి ఎగ్జామ్ చదవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నేను అలానే ప్రిపేర్ చేసుకుని చదవడం జరిగింది. తెలుగు అయితే కవి పరిచయాలు ఇంపార్టెంట్, కవి పరిచయాలు, అలాగే గ్రామర్ లో ఎక్కువ మనం స్కోర్ చేయవచ్చు ఇంకా తెలుగు అయితే. అలాగే గ్రామర్ కి వేరేగా నోట్స్, కంటెంట్ వేరేగా నోట్స్ అలా ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఇంగ్లీష్ కి అయితే ఇంగ్లీష్ కి కంటెంట్ అంత మనకి ఇంపార్టెంట్ కాదు. మొత్తం నువ్వు కూడా అకాడమీ బుక్స్ ఎందుకు నేను అడుగుతున్నానంటే చాలా మంది నేను చూస్తూ ఉంటాను విపరీతంగా పుస్తకాలు కొంటా ఉంటుంటారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే తప్పలేదు, కానీ ఇవి ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసాక మనం అందులోకి వెళ్తే ఏదైనా ఎవరైనా సరే ఇందులో కంటెంటే కదా, అందులో కాపీ పేస్ట్ చేసేదే కదా.
అన్ని కాకపోతే ఏంటంటే 1 to 10th అంతా కలిపి ఒక దగ్గర పెడతారు. అది మహా అయితే వాడు పొరపాటున ఏమైనా 1-2 స్కిప్ చేసాడంటే మనం బలి అయిపోతాం. అది కూడా దీని రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోగలం. 100% డిఎస్సి అంటే టెక్స్ట్ బుక్, మరి టెక్స్ట్ బుక్. ఎందుకంటే మనం రేపు పొద్దున్న టీచ్ చేయాల్సింది కూడా అదే కాబట్టి దాన్ని బేస్ చేసుకుని వెళ్ళడం అనేది చాలా మంచి పని. సరే, ఈ ప్రిపరేషన్ గురించి ఇంతవరకు బాగానే చెప్పారు ఇద్దరును. ఇంకో ప్రిపరేషన్ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే మాక్ టెస్ట్లు. ఎందుకంటే మనం ఎంత ప్రిపేర్ అయ్యాం అనేది మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే మాక్ టెస్ట్ లోనే తెలుస్తుంది. సో మాక్ టెస్ట్ల గురించి మీ ఒపీనియన్ ఫస్ట్. మాక్ టెస్ట్లు అంటే కోచింగ్ అయిపోయిన తర్వాత మాకు రివిజన్ టెస్ట్లు అనేవి నేను స్టార్ట్ చేశాను సార్. అక్కడ స్టార్ట్ చేశారు. ఇంకా వీక్లీ వన్స్ ఒక టెస్ట్ ఉంటుంది సార్. వీక్లీ ఇంత సిలబస్ అని చెప్పేసి మనకి సిలబస్ షీట్ ఇచ్చేస్తారు. వీక్లీ అనేది మనకి వీకెండ్ లో పెడుతూ ఉంటారు ఎగ్జామ్స్ అనేది. ఆ వీక్ లో ఆ సబ్జెక్ట్స్ కి మనకి ఎంత టైం అనేది, ఈ పలానా ఈ సబ్జెక్ట్ కి ఇంత టైం, ఆ నెక్స్ట్ డే ఇంకో సబ్జెక్ట్ కి ఇంత టైం, ఏదైనా సరే వాళ్ళు ఇచ్చిన వీక్ సిలబస్ లో ఆ వీక్ కి మనం కంప్లీట్ చేసేసినట్టు ఉండాలి సార్. ఎగ్జామ్ ముందు రోజు మళ్ళీ అదంతా రివిజన్ చేసేటట్టు. ఇలా ప్రతి వీక్ కూడా అదొక మినీ డిఎస్సి లా మాకు అయ్యేది సార్. అది మాకు చాలా ప్లస్ అయ్యేది. వీక్లీ షెడ్యూల్ బాగా పనికొచ్చింది సార్. ఇంకా రివిజన్ టెస్ట్ చేయడం వల్ల అందులో వచ్చే డౌట్స్ గానీ ఆ వెంటనే అక్కడ అనాలిసిస్ కూడా ఉంటుంది సార్. అనాలిసిస్ చాలా బాగా ఉంటుంది సార్. అక్కడ మాకే ఇచ్చేసి మాకే డిస్కషన్ చేసుకోమని చెప్తారు. అలా డిస్కస్ చేసుకోవడం వలన నాకు వచ్చిన శ్రమ మా ఫ్రెండ్స్ కి రాకపోతే నేను చెప్పను, వాళ్ళకి వచ్చిన డౌట్స్ నేను ఒకవేళ నాకు తెలిస్తే వాళ్ళకి చెప్పడం, షేర్ చేసుకోవడం వల్ల ఇంకా కొత్త ఐడియాస్ వచ్చాయి సార్. అంటే ఈ అనేది మాకు ప్లస్ అయింది సార్. ఇంకా అంటే మనం షెడ్యూల్ కంప్లీట్ చేయొచ్చు, కాకపోతే మనలాగే మనతో పాటు పోటీ పడే వాళ్ళని మనతో పక్కన పెట్టుకుని వాళ్ళతో మనం షేర్ చేసుకుని చదువుకుంటే మాత్రం చాలా హెల్ప్ అవుతుంది సార్. నా లైఫ్ లో కూడా అదే జరిగింది. రివిజన్ టెస్ట్ లో ఏంటంటే మెయిన్ మనకన్నా బాగా చదివిన వాళ్ళతో కానీ లేదంటే మనలాగే చదివిన వాళ్ళతో కానీ ఎవరితోనైనా ఇంట్రెస్ట్ బాగా చూపిస్తున్నారా మనకు అనిపిస్తే వాళ్ళతో మనం డిస్కస్ చేసుకుని చదువు ఎన్ని విధాలుగా చేయొచ్చు, ఎంత బెటర్ గా చేయొచ్చు అనేది మనం అనాలిసిస్ చేసుకోవాలి. అంటే వెస్ట్ గోదావరి ఒక అమ్మాయి ఉండేది సార్. తను నేను కలిపి ఇలా అంటే ఒక రోజు డిస్కస్ చేసుకునేటప్పుడు ఈ సమ్ ఎలా చేసావు చెప్పు అంటే, అరే ఎందుకంతా వేరేలా చేయొచ్చు కదా అని నేను చెప్పాను. తను కూడా వేరే సమ్ అలా చెప్పింది. ఇలా ఎందుకు, మనం పక్కన కూర్చొని నీకు ఏదైతే ఈజీగా అనిపిస్తుందో అది నాకు చెప్పు, నీకు ఇంకేదైనా డౌట్స్ వస్తే నాకు ఇలా షేర్ చేసుకొని ఒకరికొకరం ఏం చేద్దామంటే కొంచెం ఇలా కాకుండా హార్డ్ వర్క్ కాకుండా కొంచెం స్మార్ట్ గా కూడా చేద్దాము. మనకు ఉన్నదే చాలా తక్కువ టైం. అది కాక ఇది మంది ఫస్ట్ డిఎస్సి కాబట్టి మనం రివిజన్ కి కూడా టైం ఇచ్చుకోవాలి. ఇది సిలబస్ ముందు కంప్లీట్ చేసి రివిజన్ కూడా టైం ఇచ్చేటట్టుగా మనం ప్రాక్టీస్ చేయాలి. ఒక కంటెంటే కాదు కదా, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా మనం దాంతో పాటు చదవాలి. ఇంకా పర్స్పెక్టివ్స్, సైకాలజీ ఇవన్నీ మనకు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేద్దామంటే కంటెంట్ పక్కన కూర్చొని ప్రాక్టీస్ చేద్దాము. నీకు వచ్చిన డౌట్స్ నేను చెప్తాను, నాకు వచ్చిన డౌట్స్ నువ్వు చెప్పు అని చెప్పి అలా ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళం సార్. ఒక కంటెంటే కాదు, ఇంకా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా న్యూస్ పేపర్ వేసుకునేవాళ్ళం. న్యూస్ పేపర్ తీసుకొని యాక్చువల్గా న్యూస్ పేపర్ చదవాలంటే ఒకరికి కనీసం 2 గంటలైనా పడుతుంది. ఇలా టైం సేవ్ చేసుకోవాలని చెప్పి ఒక షార్ట్ నోట్స్ తీసుకొని ఫస్ట్ ఎడిషన్ నేను చదివి అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ నేను నోట్ చేసుకున్నాను. తను సెకండ్ ఎడిషన్ తీసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకునేది. ఇంకా మా ఇద్దరం అది షేర్ చేసుకున్నాం. తీసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకొని షేర్ చేసుకునే వాళ్ళము. విదిన్ 1 hour లో కంప్లీట్ అయిపోయింది న్యూస్ పేపర్ మార్నింగ్. అది జీకే అండ్ కరెంట్. జీకే కూడా అదే స్మార్ట్ వర్క్ అంటే. జీకే కూడా ఏం చేసేవాళ్ళం అంటే ఈ టైం వలన ఇంత టైం పెట్టుకొని ఈ టైంలో ఈ టాపిక్ అయిపోవాలి అని చెప్పి ఒక్కొక్క టాపిక్ షెడ్యూల్ లో కూడా మాకు అది టాపిక్స్ అనేది ఇస్తారు. ఈ టాపిక్ అనేది ఈ రోజు అయిపోవాలి, నెక్స్ట్ టాపిక్ ఈ టైంకి ఇలా అయిపోవాలని చెప్పి టైమింగ్ పెట్టుకొని ఒక్కొక్కటి ఫినిష్ చేసుకుంటూ డిస్కస్ చేసుకోవడం వల్ల చాలా టైం అనేది మాకు మిగిలింది.
అంటే అది మేము కంటెంట్ లో పెట్టుకోవడానికి యూజ్ అయింది. ఇలా డిస్కస్ చేసుకోవడం వల్లే మాకు ఆ బిట్స్ గుర్తుండడం కానీ, ఎప్పుడో జనవరి ఫిబ్రవరిలో రాసుకున్న నోట్స్ నేను అంతకు తర్వాత జీకే కరెంట్ అఫైర్స్ అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అంతగా ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. అంటే కంటెంట్ భయం వేసింది. అప్పుడు రాసుకున్నది ఏంటంటే, నాకు ఈ ఎగ్జామ్ లో ఒక కరెంట్ అఫైర్స్ బిట్ ఇచ్చాడు సార్. స్పోర్ట్స్ పేపర్ కూడా బాగా చదివేవాళ్ళం. స్పోర్ట్స్ లో ఒక బిట్ ఇచ్చాడు, అంటే ఈ టీమ్ కి కరెక్ట్ గా గుర్తులేదు కానీ టీమ్ కి లీడర్ ఎవరు అడిగితే, నేను అప్పుడు నోట్స్ రాసుకున్నాను కదా, ఎక్కడో చూసాను, ఆన్సర్ మాత్రం ఇదే అయి ఉంటది ఖచ్చితంగా అని చెప్పి అది నేను ఆన్సర్ చేసి వచ్చాను సార్. మళ్ళీ అది నేను నోట్స్ తీసుకుంటే ఖచ్చితంగా అదే ఆన్సర్. అంటే ఎప్పుడో రాసింది అది మైండ్ లో డిస్కస్ చేసి చదవడం వల్ల ఎక్కువ ఈజీగా గుర్తుంటది, లాంగ్ టర్మ్ గుర్తుంటది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కాదు కదా, అది మనం ఇండివిడ్యువల్ గా చదివితే ఏంటంటే అంత ఫోకస్డ్ గా మనం టైం స్పెండ్ చేయలేము. ఓకే, ఇప్పుడు అవన్నీ అప్పుడు డెడికేషన్, కమిట్మెంట్ అనేది చాలా బాగుండేది. ఖచ్చితంగా ఆ డెడికేషన్, ఆ కమిట్మెంట్ లేకపోయి ఉంటే ఈ రోజు నువ్వు సాధించేదానివే కాదు. ఖచ్చితంగా నువ్వే కాదు, ఎవరైనా సరే సాధించారు అంటే దాని వెనకాల ఎంతో డెడికేషన్, ఎంతో కమిట్మెంట్, ఎంతో సాక్రిఫైస్ కూడా ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మీరు పండగలకి వాటికి ఇంటికి వెళ్లకుండా అక్కడ ఉన్నారంటే ఒక రకంగా సాక్రిఫైస్ అని చెప్పచ్చు, అది అంతేనా? సరే, ఇప్పుడు నువ్వు చెప్పు మా మార్క్ టెస్ట్ల గురించి. రీసెంట్ టెస్ట్లు కోచింగ్ లో ఉండేటప్పుడు సేమ్ మాకు కూడా డైలీ టెస్ట్లు పెట్టేవారు సార్, వీక్లీ టెస్ట్లు కూడా పెట్టేవారు. రీజన్ చాలా టైమ్స్ రీజన్ టెస్ట్లు రాయడం వల్ల బాగా యూజ్ అయింది. మాక్ టెస్ట్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి అయినా మాక్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. నేను కోచింగ్ అయిన తర్వాత 3 months తర్వాత ఇంటికి వచ్చేసాను. ఇంకా టెస్ట్ ఏం రాయలేదు, జస్ట్ ప్రిపేర్ అయ్యాను. అక్కడే నాకు మైనస్ అయింది కొద్దిగా. ఆ మాక్ టెస్ట్ రాసింటే ఇంకా ర్యాంక్ ఇంకా మంచి వచ్చేది అనేసి ఫీల్ అవుతున్నాను ఇప్పుడు. ఎవరైనా సరే మాక్ టెస్ట్ ముందు ఇంపార్టెంట్ ప్రయారిటీ ఇవ్వాలి. చాలా మంది ఏంటంటే మేము బాగా చదివాము, ఎక్కువ రోజుకి 18 గంటలు చదివాము, 20 గంటలు చదివాము అని అనుకుంటారు. కానీ మనం ఎన్ని టెస్టులు రాసాము, అవి ఎంత అంటే టెస్ట్ రాయగానే సరిపోదు, రాసిన టెస్ట్ ని అనాలిసిస్ చేయాలి ఖచ్చితంగా. ఈచ్ అండ్ ఎవ్రీ మనం కరెక్ట్ గా రాసిన దాన్ని కూడా అనాలిసిస్ చేయాలి. సో నేను ప్రతి వీడియోలో ఎవరితో మాట్లాడినా నేను ఖచ్చితంగా ఈ విషయాన్ని అయితే చెప్తున్నాను. సో మళ్ళీ ఎందుకు ఇక్కడ నొక్కి చెప్తున్నానంటే ఇది చాలా ఇంపార్టెంట్. సక్సెస్లో వన్ ఆఫ్ ద మేజర్ రోల్, అది కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి అది ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఫాలో అవ్వాల్సినటువంటి ఇంపార్టెంట్ రోల్. అయితే ఇప్పుడు ఇంకొకటి అడుగుతున్నాను, ఇప్పుడు మీరు అంటే సక్సెస్ అవ్వడానికి మీకు ఎన్ని మీరు హార్డ్ వర్క్ వగేరా, మీ ప్లానింగ్ అంతా మీకు ఎలా ఉపయోగపడిందో, ఈ జర్నీలో మీరు కొన్ని పొరపాట్లు, కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో అలాంటివి ఏవైనా మీరు నోటిఫై చేస్తే అవి చెప్పండి. అంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇలా చేయడం వల్ల నా స్కోర్ తగ్గిపోయింది, లేదా ఇలా చేయడం వల్ల పలానా ఎగ్జామ్ నేను మిస్ అయ్యాను, అలాంటివి ఏమైనా మీకు ఏమైనా ఎదురైతే అవి చెప్పండి. ముందు నువ్వు చూడు. నాకు అంటే కంటెంట్ వరకు ఓకే అనిపించింది కానీ సార్, నాకు మైనస్ అయింది ఎక్కడంటే థియరీ పార్ట్ సార్. థియరీ పార్ట్ లో నాకు 50% అలానే వచ్చేది. అంటే నేను కంటెంట్ కి చాలా ఎక్కువ టైం ఇచ్చేసేదాన్ని. థియరీ పార్ట్ కి అంటే ఒక్కసారి చదివేయడం, వెళ్ళి రివిజన్ టెస్ట్ రాసేయడం, వెళ్ళే ముందు మరి చూసేదాన్ని కాదు టెక్స్ట్ బుక్స్. అది ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ అది కూడా కొంచెం నోట్స్ లాగా రాసుకుంటే బాగుండేమో. అంటే ఇంతవరకు నేను ఆ సబ్జెక్ట్స్ ఏంటో నాకు తెలియదు, అది కూడా రాసుకుని ఉంటే బాగుండేమో. అది కూడా కొంచెం 60-70% అలా వస్తుంటే ఖచ్చితంగా ఫస్ట్ సెకండ్ ర్యాంక్ లో ఉండేదేమో అనిపించేది. మీకమ్మా, మీకు అలాంటివి ఏమైనా ఉన్నాయా? అలాంటివి ఏమైనా ఫేస్ చేస్తారా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఇది నాకు ఫస్ట్ టైం సార్. ఇదే ఏపీడిఎస్సీ ఫస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్. అంటే ఇంతకు ముందు ఏ ఎగ్జామ్స్ రాయలేదు? వెరీ గుడ్. అంటే డైరెక్ట్ కంప్లీట్ అవ్వగానే ఇంకా డిగ్రీ కంప్లీట్ అవ్వలేదు, ఇంకా జాబ్ ఆపర్చునిటీస్ ఏం లేవు. డైరెక్ట్ కంప్లీట్ చేశాను, ఇంక ఇది ఒకటే ఏపీడిఎస్సీ ఒకటే ఉంది. ఇదే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇదే. చాలా భయం వేసింది, కానీ ప్రిపరేషన్ కొద్దిగా ఇంకా హార్డ్ గా ఉంటే ర్యాంక్ అయితే వచ్చేది. చెప్పాను కదా, మార్క్ టెస్ట్ లే కొద్దిగా ప్రాబ్లం, రీజన్ టెస్ట్ రాయకపోవడం వల్ల కొద్దిగా మైనస్ అయింది. అంటే రాసాము, కాకపోతే నెంబర్ ఆఫ్ టెస్ట్స్ ఎక్కువ రాయాలి, తప్పదు. డైలీగా రాస్తే ఇంకా చాలా ప్లస్ అవుతుంది. నాకు అక్కడ ఆఫ్లైన్ లో ఉండేది సార్ రివిజన్ టెస్ట్లు. యాక్చువల్ గా మనకి మ్యాథ్స్ కి ఏంటంటే కంటెంట్ కి వచ్చేసరికి ఒక బిట్ కి 52 seconds పడుతుంది.
ఇంకా ఈజీ బిట్స్ అయితే స్కూల్ వరకు చేయగలం కానీ ఇంటర్మీడియట్ బిట్స్ కొన్ని 52 సెకండ్స్ లో చేయలేము సార్. దానికి ఏం చేశానంటే నేను ఇలా ఆన్లైన్ లో ఖచ్చితంగా రాయాలని చెప్పి ఎగ్జామ్ కి 1 month ముందే ఇంటికి వచ్చేసాను. ఇంకా మొబైల్ లో టెస్ట్ సిరీస్ అవి తీసుకొని ఇంకా ప్రతి బిట్ కి ఎంత సెకండ్స్ పడుతుంది చేస్తున్నాను. నెక్స్ట్ టైం నేను ఎలా టైం మేనేజ్మెంట్ నాకు మెయిన్ తెలియదు సార్, ఆఫ్లైన్ లో రాయకపోవడం వల్ల. నీకే కాదు అందరికి వచ్చే మెయిన్ ప్రాబ్లం అదే, టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ తెలిసిన వాళ్ళు సక్సెస్ అయిపోతారు ఖచ్చితంగా. అది టైం మేనేజ్మెంట్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది మనకి. దానికోసమని 1 month ముందే వచ్చేసి టెస్ట్ సిరీస్ రాస్తుంటే అప్పుడు అర్థమైంది సార్, ఆ కంటెంట్ కి మనం ఫస్ట్ మెథడాలజీ కంటెంట్ ఫినిష్ చేసేసి ఆ ముందు థియరీ పార్ట్ ఫినిష్ చేసేసి కంటెంట్ కి వస్తే మనం ఇంకా చూడగానే వచ్చే ఆన్సర్ ముందే పెట్టేసి తర్వాత మళ్ళీ రీచెక్ చేసుకుంటూ వెళ్తే టైం మేనేజ్ అవుతుందని చెప్పి అలా 1 month కూడా చాలా టెస్ట్లు అంటే రోజుకు ఒక టెస్ట్ అలా రాస్తూ ఉండేదండి. ఇంకా టీజీటీ ఎగ్జామ్ నాకు ఫస్ట్ అయింది June 6th. ఆ టీజీటీ ఎగ్జామ్ కి ముందు రోజు ఒక టెస్ట్ రాసాను సార్. అంటే అదే ఆ టెస్ట్ తో ఆపేసి ప్రశాంతంగా పడుకొని రేపు ఎగ్జామ్ రాద్దామని చెప్పి టెస్ట్ రాస్తుంటే కంటెంట్ లో ఒక బిట్ సార్, అది నాకు అప్పుడు రాలేదు. తర్వాత ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ చేశాను, ఓ ఇదే ఆన్సర్ అని చెప్పి. నెక్స్ట్ డే ఎగ్జామ్ రాస్తే సేమ్ అదే క్వశ్చన్ ఇచ్చాడు సార్ ఎగ్జామ్ లో. చాలా హ్యాపీ అనిపించింది. అది చూడగానే వెంటనే ఆన్సర్ కూడా గుర్తుండడం వల్ల పెట్టేసాను అనమాట. 52 సెకండ్స్ నాకు అక్కడ ప్లస్ అయింది. ఉపయోగపడింది సార్. ఇంకా కరెంట్ అఫైర్స్ కూడా మనకి ఏపీ కానిస్టేబుల్స్ మెయిన్స్ ఎగ్జామ్ June 1st అయింది. ఆ క్వశ్చన్ పేపర్ కూడా చూస్తే పర్లేదు, ఇంకా ఏపీ డిఎస్సికి ఇంకా క్వశ్చన్స్ అంటే ఒక 60-70% చేయగలుగుతున్నాను అనిపించింది. పర్లేదు, ఇంకా డిఎస్సి లెవెల్ కూడా ఇంకా భయం ఏం లేదు అని అనిపించింది. ఓకే ఓకే, అవును. అంటే ఎగ్జామ్ కి వెళ్ళే ముందు నీకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అది మన హార్డ్ వర్క్. 1 month లో కూడా ఇద్దరం డిస్కస్ చేసి ఇంటికి వచ్చాక ఇద్దరు కలిసి జీకే కరెంట్ అఫైర్స్ సైకాలజీ పిఎడ్ కంబైన్ గా ఉంటుంది సార్ మాకు. ఇంకా కంటెంట్ మాకు వేరేగా వాళ్ళకి వేరేగా ఉంటుంది. అది పక్కన పెట్టేస్తే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఏం చేసేవాళ్ళం అంటే ఇంటికి వచ్చాక నైట్ ఇంకా 10 తర్వాత మరి చదవాలనిపించింది కదా సార్. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే అప్డేట్స్ వీడియోస్ ఉంటాయి కదా ఆన్లైన్ లో పెట్టినవి, అవి చూస్తూ ఉండేవాళ్ళం. ఒకరికొకరు క్వశ్చన్స్ షేర్ చేసుకుంటూ డిస్కస్ చేసుకుంటూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకునేవారు. 10 తర్వాత ఎవరికైనా ఏంటనిపిస్తుంది అంటే సర్లే పట్టుకుని పోదాం అనిపిస్తుంది. ఆ టైంలో డిస్కస్ చేసుకుంటే ఒక ½ an hour 1 hour దగ్గరలో ఉందని అదొక టెన్షన్ ఉంటుంది. ఇలా డిస్కషన్ వల్ల ఫ్రీ అయిపోతాం మనం, టెన్షన్ ఫ్రీ. అదే కాదు, మాక్ టెస్ట్లు ఎక్కువ రాయడం వల్ల మనం ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా అదొక మాక్ టెస్ట్ లానే అనిపిస్తుంది. చాలా మంది తెలియని విషయం అదే. అలా అని మాక్ టెస్ట్ లో ఏదో గుడ్డిగా రాసేయడం కంటే కూడా కొంచెం ప్రాపర్ వేలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉండాలి ప్రతి టెస్ట్ కి. సైకాలజీ కూడా తనకి ఫస్ట్ నుంచి అంటే డైట్ లో కొంచెం వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల నాకు డౌట్స్ షేర్ చేసుకోవడం. ఇంకా పిఎడ్ ఏం చేసేవాళ్ళం అంటే సార్, ఇంకా తనకి అదే స్టార్ట్ చేయడం అనమాట కొత్తగా. ఇద్దరం కలిసి ఒకే నోట్స్ పెట్టుకొని ఇద్దరం కలిసి అది షేర్ చేసుకుంటూ డిస్కస్ చేసుకుంటూ, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా, ఇలాగే డిస్కస్ చేసుకుంటూ ఒక్కొక్కటి ఫినిష్ చేసుకుంటూ ఉండేవాళ్ళం సార్. ఆ వెనక్కి చిన్న టెస్ట్లు ఉంటే ఆ మెటీరియల్ పక్కన టెస్ట్లు కూడా చేసుకోవడం, ఇంకా ఒక్కొక్కదానికి ఒకటి అలా ప్రాక్టీస్ చేయడం, డిస్కస్ చేసుకోవడం వల్ల ఆ 2 సబ్జెక్ట్స్ నేను కవర్ చేశాను సార్. ఓకే, ఇంకా ఇంకొక విషయం, ఇంకా లెందీ అయిపోకుండా మనం సింపుల్ గా తేల్చేద్దాం. మీరిద్దరు కోచింగ్కి వెళ్ళారు కదా, సో అంటే మీ దృష్టిలో ఒక డిఎస్సి కానీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ కోచింగ్ అవసరం లేదు? కోచింగ్ 2 విధాలుగా ఉంటుంది సార్. కోచింగ్ అవసరం అనుకుంటే తీసుకోవచ్చు, అది ప్లస్ అవుతుంది. అంతేగాని కోచింగ్ లేకపోతే కొట్టలేము అనేది మాత్రం రాంగ్. ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యి కూడా చాలా మంది ఇవాళ సాధించిన వాళ్ళు ఉన్నారు సార్, చాలా మంది. ఓకే, అదే నేను అనేది మీ పరంగానే అడుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక డిసిషన్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా జాబ్ వచ్చేస్తుంది అనేది ఒక భ్రమ మాత్రం. అది కోచింగ్ వెళ్ళేందరికి వచ్చేది వెళ్ళడానికి రాకుండా అనేది అంతే అంతే. అంటే ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు, అంతేగాని వెళ్ళకపోతే లేదు ఇంత రాదు అనేది మాత్రం అది వాస్తవం. అయితే ఏదైనప్పటికీ మాక్ టెస్ట్లు మాత్రం మనం ఎక్కడో దగ్గర రాయాలి.
మెథడాలజీ మేము డిస్కస్ చేసుకుని అది కూడా డిస్కస్ చేసుకుని చదువుకునేవాళ్ళం. ఆఫ్లైన్ రాసినా పర్లేదు కానీ ఆన్లైన్ రాస్తే బాగుంటుంది. అవును, ఆన్లైన్ రాయడం వల్ల ప్రతి క్వశ్చన్ కి మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం అని తెలుస్తుంది. అంటే ఎలాంటి క్వశ్చన్ దగ్గర మనం టైం వేస్ట్ చేస్తున్నాం అనే విషయాన్ని కొంచెం క్లారిటీగా మనకు అర్థం అవుతుంది. అది సరే, వీడియో కంక్లూడ్ చేసే ముందు మీకు ఇంకేమైనా ఫర్దర్గా గోల్స్ ఏమైనా ఉన్నాయా నీకు? సివిల్స్ రాయాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, మంచిదే. నీకమ్మా? చిన్నప్పటి నుంచి టీచర్ అవ్వాలని ఉండేది సార్, కానీ ఇంకా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇంకా చూడాలి అనేది అయితే ఉంది. ప్రిపరేషన్ అయితే ఆపేది లేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. కొనసాగించాలని. సో మీ ఇద్దరు కూడా మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా మీకు ఏమైనా మాట్లాడాలంటే ఏమైనా సజెస్ట్ చేయాలని అనుకుంటే ఏదైనా చెప్పాలంటే చెప్పొచ్చు, లేదా కంక్లూడ్ చేసేద్దామంటే చేసేద్దాం, మీ ఇష్టం. ఫ్యామిలీ సపోర్ట్ కూడా మాకు చాలా బాగుందని చెప్పారు సార్. నిజంగా 100% ఆ విషయం నేను మాట్లాడాలా. ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లల్ని చదివించడమే కాకుండా కోచింగ్కి పంపించి హాస్టల్లో ఉంచడం అనేది నిజంగా తల్లిదండ్రులు చాలా ఎఫర్ట్స్ పెట్టినట్టు మీ మీద. సో ఆ ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ కూడా ఇప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే మీ ఇద్దరికి ఇండివిజువల్గా ఉద్యోగాలు వచ్చి మీరు పర్సనల్గా హ్యాపీగా ఉండొచ్చు, బట్ ఇద్దరికి కలిపి ఒకేసారి రావడం, ఫస్ట్ అటెంప్ట్లో రావడం, సో నిజంగా చాలా గొప్ప విషయం ఇది. చాలా కూడా అదే మాట్లాడుకునేవాళ్ళం, ఇద్దరికి రావాలి ఖచ్చితంగా, మన కష్టం అనేది పోదు, ఖచ్చితంగా వస్తుందని పాజిటివ్. కష్టపడ్డాం అంటే దాని రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. మేబీ ఒక్కొక్కరికి కొంచెం ముందు జరుగుతుంది, కొందరికి వెనక జరుగుతుంది, బట్ కష్టపడితే అందరూ సక్సెస్ అవుతారు. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్ ఇద్దరికి కూడా. మీ ఫ్యూచర్ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు 100% ఫుల్ఫిల్ చేసుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.